సుమారు 35 సంవత్సరాల క్రితం ప్రారంభించి మా శ్రీమతి డాక్టర్ మల్లెల హిమబిందు శ్రీజయ్ గైనకాలజిస్ట్. చిన్నప్పుడు మేము గుంటూరు దగ్గర హసనాబాద్ అనే విలేజ్ లో ఉంది. అప్పట్లో వచ్చే ఈ నాటకాలని మా నాన్నగారు కర్ణం వేషంగా చేస్తే వాళ్ళందరినీ పిలిచి నాటకాలు వేయించాడు మా నాన్నగారు గ్రామస్తులతో. ఆ వేసినప్పుడు నాన్నగారు నాకు పనులు చెప్పేవాడు. ఆ పనులు చేసినప్పుడు వాళ్ళ రాగాలు అవి అబ్జర్వ్ చేసుకొని అది నాకు ఫౌండేషన్. ఆ తర్వాత కట్ చేస్తే 2010 అంటే అప్పటి నుంచి మా వనస్థపురం కళాకారులను నన్ను ఆహ్వానించడం, అక్కడి నుంచి కళామస్తల్లి సేవలో ఒక రకంగా ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్తూ ఉన్నాను. 2005లో అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 25,000 మందికి పేషెంట్లకి, పోలియో పేషెంట్లకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేసి గవర్నర్ గారు అవార్డు తీసుకున్న అదృష్టం. అది వైద్యపరంగా ఎన్నో నీ రీప్లేస్మెంట్ చేస్తాం, స్పైన్ సర్జరీస్ అవన్నీ చేస్తాం. అదంతా ఒక ఎత్తు అయితే బాగా ఆనందం వచ్చేది ఏంటంటే ఈ కళామ తల్లి సేవలో కృష్ణ పాత్ర కానీ, భగవద్ రామానుజ, అట్లాగే హరిశ్చంద్రాచార్యుల వారి మీద, అట్లాగే కృష్ణ పాత్ర, హరిశ్చంద్రుడు. నిన్న నేను చాలా మిస్ అయిపోయాను. మీరు చెప్తుంటే మా అన్నయ్య గారు చిటినేని వారు నిన్న హరిశ్చంద్ర వేశారు. ఆ హరిశ్చంద్ర అంటే బైదేపల్లి గారు రాసిన కళ్ళలో నీళ్లు వచ్చినాయని చెప్పారు చాలా మంది. ఒక కళాకారుడు కావాల్సింది నిజంగా అది. ఎన్నో మనం సంపాదించుకుంటాం, వాళ్ళు జేబులో పెట్టుకుంటాం, ఇంట్లో కూర్చుంటాం, లోకానికి తెలియకూడదని కాదు. ఆ సంపదని మనం ముందు తరాల వాళ్ళకి, ఒక మంచి చిటినేడు వారి లాంటి వారికి, మంచి సంఘంలో సేవ చేసేవాడు అది ఇస్తే ఆ యొక్క సంపద మీకు రెట్టింపు అవుతుంది. ఇంకా బాగా చేయడానికి కూడా వాళ్ళకి బాగుంటుంది. మీ వంశానికి కూడా అభివృద్ధి జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తాను. మీ యొక్క ప్రోత్సాహం. నాటక కళ చచ్చిపోతుందంటే తెలుగువారు మనం చచ్చిపోయినట్లే. అది ముందుకు తీసుకెళ్తున్న మా చిటినేని వారికి, ముఖ్యంగా మధునాగర్ రేలంగి వారు చెప్తుంటే వర్షం వచ్చిందన్నారు. అది పూల వర్షం, పూల జల్లు, అందరికీ స్వాగతం చెప్పే జల్లు. అది చక్కటి పులకింత అంటారు కదా, దాదాపు అట్లాంటిదని చెప్పుకోవాలి రైతులకి. పోతన వారు ఒక చక్కటి పద్యం దానగుణం గురించి చెప్తారు. ఇందాక అక్కడ శివాజీ గారు చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆ పద్యాలన్నీ వింటుంటే నాకు కూడా ఏం చెప్తారంటే, శ్రీ మహావిష్ణువంతుడి వాడు చెయ్యి కింద ఉంచి నేను పైన పెట్టడం నా అదృష్టం కదా అని ఒక చిన్న చక్కటి పద్యం చెప్తారు. మీ అందరికీ తెలిసి ఒకసారి గుర్తు చేస్తాం. కారే రాజులు రాజ్యము కలుగవే, గర్వోన్నతి చందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంకలదే, సిరి ప్రముఖుల్ ప్రీతితో యసక్కాములై ఈరె కోర్కలు వరలన్ మరచిరే ఇకాలమున్ భార్గవా అని ఆ బలిచక్రవర్తి వారు బలిచక్రవర్తి చెప్పించి దానగుణం యొక్క మహిమని చెప్పారు. ఏవి మొట పట్టుకునే లేదు. మనం ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉంటే ఈ నాటకాన్ని చక్కగా మనం జరిపించుకొని ముందుకెళ్ళడమే నిజమైన యశస్సు, నిజమైన శ్రేయస్సు. ఈ అవకాశం కల్పించిన చిటినేని వారికి నిజంగా శిరస్సు వంచి, నిజంగా నాకు అర్హత ఉందో లేదో కానీ నన్ను గుర్తించి ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు. నిజంగా మధురా నగరం గోపికలు ఇవన్నీ చూసి నిజంగా గోపికలు ఎక్కువ ఉన్నట్టుగా భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.